నమో గురుభ్యః. కాళీ కమ్లీవాల విశ్వరూపం చూడబోతూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి అధ్యాయాలు 7 అధ్యాయాలైతే ఇప్పుడు 8వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 1-2 చిల్లర మల్లర సంకేతాలు ఉంటే ఉండవచ్చు, అది పెద్ద విశేషం కాదు. ఈ 8వ అధ్యాయం నుంచి అస్సలు వేదాంతం అంటే ఏమిటి, అందులో అద్వైతమేమి, ఆ అద్వైతం యొక్క సిద్ధాంతం, సాధన, సిద్ధి 3 మూటగట్టి ఒక చోట మనకు అందిస్తుంది. ఈ అధ్యాయం అదే. ఇంకా ఈ గ్రంథం పరిసమాప్తమయ్యే వరకు ఊపిరి సలపకుండా ఆయన చెబుతూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. మన మనస్సు ఎంత గ్రహిస్తుందో ఎంత లేదో మనకు మనమే తార్క. అంచేత బహుజాగ్రత్తగా వినాలి, మనం బహుజాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్నో దృష్టాంతాలు చెబుతాడు, ఎంతగానో దార్ష్టాంతికానికి దాన్ని సమన్వయిస్తాడు. అత్యద్భుతం. మరి ఏ గ్రంథంలో మనం కనివిని ఎర్రగని విషయాలు ఎన్నో వస్తాయి. దీంతో పాటు ఆయన సాధించిన గొప్ప విషయం ఏమిటంటే, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇంకా యోగ వాసిష్ఠాదులు, వాటి మీద భాష్యాలు, మొత్తం దాని సారాంశమంతా పిండి పడేశాడు. దాంతోపాటు తన స్వానుభవాన్ని కూడా జోడించి మాట్లాడుతుంటాడు. అది అత్యద్భుతం. బలవంతంగా మనకు ఆత్మదర్శనం చేయిస్తున్నాడా అనిపిస్తుంటుంది. ఇంతకంటే ఉపోద్ఘాతం అక్కర్లేదు. ఇక మనం రంగంలో ప్రవేశిద్దాం. कारण देव और कार्य देव दोनों के సంభాషణ. కారణము కార్యము ఇవి రెండు మాట్లాడుకుంటున్నాయి ఒకదాంతో ఒకటి. కారణ్ దేవ్ కా పుత్ర కార్యదేవ్, ఆ కారణం కుమారుడే కార్యమట, అంటే కారణం వల్ల వచ్చిందేనని. छोटी अवस्था में ही गुरु के गृह जाके वेदादि विद्या सर्व पढ़ के निज गृह में आकर माता पिता का शास्त्र रीति अनुसार पूजन किया. చాలా చిన్న వయసులోనే గురుకులానికి వెళ్లిపోయాడట వీడి కార్యం అనేటువంటి కుమారుడు. వెళ్లి అక్కడ విద్యాభ్యాసం అంతా చేసి, ఆ గురుకులం ఏదో కాదు, ప్రపంచమే, అన్ని విషయాలు తెలుసుకుని మళ్లీ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. అంటే కారణం దగ్గరికే వచ్చింది కార్యం. బాగా ఫాలో అవుతూ ఉండండి, అద్భుతం. పరంతు నిత్య నైమిత్తాది కర్మ రహిత్ తూష్ణీం స్థితి హో రహా. ఇంకా ఏ పని పెట్టుకోకుండా నిత్యం, నైమిత్తికం, కామ్యం, నిషిద్ధం అని 4 గదా క్రియలు. అందులో నిషిద్ధం పనికిరాదు. కామ్యం కోరిక ఉంటే చేయాలి, లేకపోతే లేదు. మోక్షమే కోరినటువంటి వాడికి అది కూడా పనికిరాదు. వాడికి పనికొచ్చేవి 2, నిత్యం, నైమిత్తికం. అంటే ప్రతిరోజు చేయవలసిన విధులేవో అవి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు నిమిత్త మాత్రంగా ఏ గ్రహణమో, సంక్రమణమో అలాంటివి సంభవించినప్పుడు అప్పుడు చేయవలసినటువంటి పనులు చేస్తే దానికి నిత్య నైమిత్తికాలని పేరు. అవి కూడా మానేశ్వర కూర్చున్నాడు వీడు. పితా ఏ అవస్థా పుత్రకి దేఖకర్ బోలా, హే పుత్ర. ఈ విషయం చూశాడు, మౌనంగా కూర్చొనున్నాడే వీడు, ఏమిటి మాట పలుకోలేదు. రే బాయ్, కర్మకి పాలనాతో క్యో నహీ కర్తా, నువ్వు కర్మలు ఎందుకు చెయ్యవురా, ఏ పని పెట్టుకోకుండా కూర్చున్నావి. తాత్పర్యేకి కాయిక్ వాచిక్ మానసిక కర్మ నాం కర్నేకా హై. ఈ త్రికరణాలతో చేసేదానికే కర్మ అని పేరు. కర్మ నహీ కర్నేసే శరీర నష్ట హో జావేగా. నువ్వు పని లేకుండా కూర్చున్నావనంటే శరీరం దెబ్బతింటుంది, ఆరోగ్యం చెడిపోతుంది. యాక్టివిటీ ఉండాలి కొంచెమైనా. పుత్రనే కహా హే పితా, వేద్ మే కహా హై కర్మో కర్హి బంధన్ హోతా హై. నాన్నగారు, మీకు తెలియందేముంది, వేదమే చెప్పింది కదా. కర్మణా బధ్యతే లోకః విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః అనే శ్లోకాన్ని మనసులో పెట్టుకుని వ్రాస్తున్నాడు కామ్లీవాలా. కర్మలు చేసే కొద్దీ బంధం తప్ప మోక్షం లేదు. మోక్షం కావలసిన వాడు కర్మలు మానేసి కేవలం ఆత్మవిచారం చేస్తూ కూర్చోవాలని చెప్పారు కదా. మరి ఏమిటి నన్ను కర్మలు చేయమని కూర్చున్నావు నువ్వు. నా కర్మో కర్ మోక్ష హోతా హై, నా ధన్ కర్ నా పుత్ర కర్ హోతా హై, నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ. ఆ శ్లోకాలన్నీ ఆయన రాయక్కర్లేదు, అది చదువుతూ ఉంటే మనసుకు స్ఫురిస్తుంటాయి. నా ధన్ కర్, ధనం వల్ల సంపాదించేది కాదు మోక్షం. నా పుత్రకర్,
సంతానం ప్రాప్తి వల్ల మోక్షం రాదు. న కేవల్ కార్యకారణ రూపి సంఘాత రూప అహంకార్ కే త్యాగ్ కర్ హీ మోక్ష హోతా హై. ఈ శరీరమే నేననేటువంటి అభిమానం పోగొట్టుకుంటేనే నీకు మోక్షం. మిథ్యాత్మను జయిస్తేనే తప్ప గౌణాత్మకు జవాబు లేదు. ఇత్యాది అనేక వాక్య హై. మీకు నేను గుర్తు చేయాలా? ఇన్ని వాక్యాలు లేవు వేదంలో. और पुनः यही वेद में कहा है कि उपनयन से व विवाह के उपरांत ఉపనయనం దగ్గర నుంచి లేదా శరీర వివాహానంతరమైన जितने दिन तक जावे जीवे अग्निहोत्र कर्म करता हुआ ही जीवने का इच्छा करे. जिजीविषेत् शतकं समाह कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् ఈశావాస్యం చెప్పలేదా నాన్నగారు? నాన్నగారు కాదు, కుమారుడు గారు. బతికినంత కాలము కర్మ చేస్తూనే ఉండాలని చెప్పింది కదా. దింతక్ జీవే, ఎంతకాలం జీవిస్తే అంతకాలం అగ్నిహోత్ర కర్మలు చేస్తూ ఉండవలసిందే. జీవనే కా ఇచ్ఛా కరే ఇత్యాది అనేక వేదమే వాక్య దేఖనే మే ఆతే హై. ఈ మాటలు చెప్పింది వేదం, ఆ మాటలు చెప్పింది ఈశ్వాస్తే. ఇప్పుడు ఈ రెండు మాటలు వింటూ ఉంటే వినేవాడికి మతిపోతుందా లేదా? ఇది కర్మలు చేస్తేనే తప్ప ప్రయోజనం లేదు. జీవించినంతకాలం కర్మలు చేయవలసిందే. కర్మలు చేస్తే మోక్షానికి అర్హత లేదు పొమ్మన్నది ఇంకొక వాక్యం ఉన్నది. కర్మల వల్ల మోక్షం లేదని, కర్మలు చెయ్యక తప్పదని రెండు మాటలు చెబుతున్నప్పుడు ఈశావాస్యం మీదనే వస్తుంది అసలు ఈ ప్రశ్న. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేత. అన్ని వదిలేసి కేవలం ఈశ్వర చింతనలో ఉండమని మొదటి మాట చెప్పి ఉపనిషత్తు కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతకం సమాహ, బతికినంతకాలం కర్మలు చేయవలసిందని రెండవ మాట చెబితే ఈ ఉపనిషత్తు పూర్వాపురాలకు ఏమైనా అంతనా పంతనా ఉందా? ఈశ్వాస్తే దోనోకే మధ్య ముజుకో క్యా కర్తవ్య. నేను అడుగుతూ ఉన్నా కుమారుడే, ఆ మాటలు ఉదాహరించి ఈ మాటలు ఉదాహరించి తండ్రి గారికి గుర్తు చేసి ఈ రెండు మాటలు శాస్త్రం చెబుతున్నప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. ఈశ్వాస్తే దోనోకే మధ్య ముజ్కో క్యా కర్తవ్య. ఈ రెండింటిలో నేనేం చెయ్యాలో చెప్పు. तात्पर्य है कि कर्म नाम करने का है, कायिक वाचिक मानसिक कर्म करने से ही धर्म अर्थ काम मोक्ष नाम सुख की प्राप्ति होती है. इस संशय रूप समुद्र विषय में डूब रहा. ఈ సందేహమనే సాగరంలో మునిగిపోతున్నాను నేను. ముజ్కో పార్ కరో, నన్ను తరింపజేయి, నన్ను గట్టు చేర్చు. మాయాప్కి శరణాగత్ హూ పితానే కహా హే పుత్ర. ఇదని సందేహం. कर्म उपासना ज्ञान तीनों के प्रतिपादक वेद विषय वाक्य है. ఒప్పుకున్నా, కర్మ చెప్పింది, ఉపాసన చెప్పింది, జ్ఞానం చెప్పింది వేదం, కాదం లేదు. तात्पर्य ये है कि अंतःकरण की शुद्धि वास्ते कर्मकांड है, अंतःकरण की निश्चलता वास्ते निर्गुण व सगुण वस्तु की अनेक प्रकार की अहंग्रह व प्रत्यक्ष ध्यान भक्ति रूप उपासना कांड है. और अंतःकरण विषय ब्रह्मात्मा के आवरण की निवृत्ति वास्ते ज्ञान कांड है. నీ అజ్ఞానం అనే ఆవరణాన్ని భగ్నం చేయడానికి జ్ఞానం అనేటువంటిది కాండ బయలుదేరింది. क्योंकि शुद्ध और निश्चल अंतःकरण विषय ही ज्ञान होता है. జ్ఞానం ఎప్పుడు ఉదయిస్తుంది నీకు? మనసులోనే కదా ఏదైనా ఉదయించవలసింది. మనస్సు పరిశుద్ధం కాకపోతే ఉదయిస్తుందా? కాబట్టి పరిశుద్ధమైన మనసులోనే జ్ఞానోదయం, అన్యథా నహి. इससे ब्रह्मात्म एकत्व ज्ञान से प्रथम ही జీవ బ్రహ్మ ఐక్యం అనేది నీకు అనుభవానికి రాక పూర్వము, అప్పుడే రాదు కదా. వస్తే ధన్యుడివే, అప్పుడు నీ కర్మలక్కర్లేదు, ఉపాసనలక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఒప్పుకున్నా. కానిది రానంత వరకు कर्म उपासना के प्रतिपादक वाक्यों का मुमुक्षु को अनुष्ठान कर्तव्य है. అంతవరకు నువ్వు అభ్యాసం చేయవలసిందే. కర్మయోగం భక్తి యోగం అవలంబించవలసిందే. और ज्ञान उत्तर काल में జ్ఞానం ఉదయించిన తర్వాత మాత్రం ఇక పని పెట్టుకుంటే చంపుతాం. అంతవరకు పని ఎగ్గొట్టినా చంపుతాం, ఆ తర్వాత పెట్టుకున్నా చంపేస్తాం. కర్మోక త్యాగ కర్తవ్యం. అప్పుడు శాస్త్రోక్త కర్మలాన్ని వదిలేయాలి నువ్వు. జైసే ఛోటే వృక్షకో హీ జలసేచనాది వ్యవహార. చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చెట్లకు నీళ్లు పోయాలి మనం. దృఢకు నహి, బాగా మానుగట్టి పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించిన తర్వాత దానికి నీళ్లు పోయవలసిన పని లేదు. అదే
భూగర్భంలో ఉండేటువంటి జలాన్ని పీల్చుకొని బతకగలదు. नहीं तथा पक्षी बच्चों के माता पिता तब लग ही बच्चों की सेवा करते हैं. పక్షి పిల్లలకు ఆహారం తెచ్చి నోట్లో పెడుతూ ఉంటుంది. ఆ పెద్ద పక్షి ఆ పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు जब लग पंख वृद्धि नहीं होती, దానికి ఇంకా రెక్కలు రానంత వరకట. వచ్చాయో ఉపరాంత సేవా కరేంగే తో పంఖ గల్ జావేగే. అది ఉండే ఉపయోగం లేదు కాబట్టి అవే సంపాదించుకుంటుంటాయి. యహీ తిన్ వేద వచనంకి వ్యవస్థ. ఈ వేదవాక్యాల్లో ఉండేటువంటి విషయం ఇది విభాగం, ఇది సెటిల్మెంట్. కనుక జ్ఞానోదయం అయ్యే వరకు జ్ఞానాభ్యాసం అంటే ఆ జ్ఞానం కోసం కర్మలు ఉపాసనలు పెట్టుకో. జ్ఞానం కోసమని అంటున్నాను, కేవల దేవతోపాసనలు అవి పనికిరావు. మళ్ళీ కేవల కర్మానుష్ఠానంతో తృప్తి పడకు. కర్మయోగం, అందుకనే భగవద్గీత కర్మానుష్ఠానం అనదు, కర్మయోగం అంటుంది. ఉపాసనాగిపాసన అనదు, భక్తి యోగం అంటుంది. ప్రతిదీ యోగం. యోగం అనే మాటకు అర్థం కలయిక. దేనితో? ఈ కర్మలు జ్ఞానంతో కలవాలి, ఈ భక్తి జ్ఞానంతో కలవాలి. జ్ఞానము నీకు మోక్షాన్ని ప్రసాదించాలి. ఇది పరిష్కారం. ఇంకా బోల్తా పడవద్దు నువ్వు అంటున్నాడు. వాడు కాదు, మనం బోల్తా పడకూడదు. పుత్రనే కహా పితా బ్రహ్మ కా అనుభవ క్యా హై. నాన్నగారు బ్రహ్మానుభవం అంటున్నారే, బ్రహ్మానుభవం అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? పితానే కహా హే పుత్ర జో చైతన్య వస్తు అంతర్ ఆప్ మన బుద్ధి ఆది కోసే అజ్ఞాతు హువా. బ్రహ్మం ఎక్కడో లేదురా బాబు, మనలోనే ఉన్నది. అది ఎక్కడ ఉందని అడుగుతావా? అంతర్, లోపల. ఆప్ మన బుద్ధి ఆది కోసే అజ్ఞాతు హువా. ఈ మనస్సు బుద్ధి ఇవేవి కూడా దాన్ని గుర్తించకుండా మరుగుపడి ఉన్నది. और అజ్ఞాన్ తత్కార్య మన బుద్ధి ఆదియోं के अंतर्ज्ञाताकार के వీటన్నింటినీ గమనిస్తున్నది. జో చైతన్య కా స్ఫూర్తి హై, నేనున్నాననే స్ఫురణ ఏదైతే ఉందో, తోయే జాన్నా బ్రహ్మ కా అనుభవ హై. వీటన్నింటినీ గమనిస్తూ ఉన్నాను కదా నేను అని అనుకోవడమే బ్రహ్మానుభవం. బాగా విను, అక్కడికి ఆగు. వీటన్నింటినీ నేను గమనిస్తున్నానంటే వాటికంటే నువ్వు భిన్నంగా ఉన్నట్టు నీకు స్ఫురిస్తున్నదా లేదా? ఈ పుస్తకాన్ని నేను చదువుతూ ఉన్నానంటే నేననేది ఎవరని అడిగితే ఏమైనా అర్థం ఉందా? ఈ పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను అని అనుకుంటే చాలదు. ఈ శరీరమును చూస్తున్నాను అనుకుంటే చాలదు. ఈ ఆలోచనను గమనిస్తున్నాను అనుకుంటే చాలదు. అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు దాన్నేమో దూరం చేసేసుకుంటున్నావు, నీకు నువ్వు దగ్గర పడుతున్నావు. గమనించు. జాతే హై తథా అనుభవ హై తథా దేశ దేశాంతర్జో వృత్తి జాతి హై. నీ మనస్సులో నుంచి ఆలోచన దేశ దేశాంతరాలకు ప్రయాణమైపోతుంటే, తథా స్వప్నమే స్వప్నాంతర్జో మన్కో హోతా హై. ఒక కలలోనే మరొక కల వస్తూ ఉంటే, తిన్కో అనుభవ కర్నే వాలే కో బ్రహ్మ నిజాత్మ జాన్నా హి బ్రహ్మ కా అనుభవ హై. వీటన్నింటినీ గమనిస్తున్నది ఏదో అది నీవు కాదా? ఈ స్వప్నాన్ని చూస్తున్నది, ఆ స్వప్నాన్ని చూస్తున్నది కూడా నీవేనా? నీవు స్వప్నమై చూస్తున్నావా? స్వప్నం అవ్వకుండా చూస్తున్నావా? స్వప్నమైతే చూసేదేముంది? మాయి బ్రహ్మకో జాంతా హూ ఏ జో నిశ్చయ హై తో అబ్రహ్మ అనాత్మ మిథ్యా నిశ్చయ హై. నేను బ్రహ్మమును గుర్తిస్తున్నాను అని ఎవడైనా అన్నాడనంటే వాడు జ్ఞాని కాదు. వాడు గుర్తించేది బ్రహ్మం కాదు, అది అనాత్మ, అది మిథ్య, అది అబద్ధం. నమ్మకండి. నేను బ్రహ్మమును ఎప్పుడు అనుభవానికి తెచ్చుకుంటూనే ఉన్నానని ఎవడైనా అంటే అది సమంజసం కాదు. క్యోంకి ఎందుకనంటారా? జో నిశ్చయ హై సో అబ్రహ్మ అనాత్మ మిథ్యా నిశ్చయ హై అని. ఎందుకంటే జో జాన్నే మే ఆతా హై సో నిశ్చయ దృశ్య హోతా హై. ఏదైతే నీకు గోచరిస్తున్నదో అది నీ జ్ఞానం కాదు, నీ జ్ఞానానికి జ్ఞేయం. అది బ్రహ్మం కాదు. నువ్వు ఆ మాట అనకూడదు అసలు. అంతే. నాకు బ్రహ్మం కనిపిస్తున్నది అని అనేటువంటి మాటకు అర్థం లేదు. అది దృశ్యం, అది ద్రష్ట కాదు. జైసే జో సూర్య సే ప్రకాశనే మే ఆతా హై తో నిశ్చయ ప్రకాశ్య సూర్య కా దృశ్య హోతా హై. और सूर्य చైతన్య భిన్న కిసీ ప్రకాశ్య రూప దృశ్య సే ప్రకాశనే యోగ్య నహి. ఇదిగో ఆ సూర్యుణ్ణి నేను చూస్తున్నాను, ఏదైనా ప్రకాశ్యము ప్రకాశకాన్ని చూడలేదు. వాని చేత చూడబడుతున్నది, దాన్ని చూడడం అనేది అసంభవం. इससे दृष्टांत विषय सूर्य स्वयं प्रकाश है.
మరి ఏది కూడా సూర్యుడిని చూడలేక సూర్యుడే అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నప్పుడు దాన్ని ఏమనాలో తెలుసా? స్వయం ప్రకాశం అనాలి. స్వయం ప్రకాశం అనాలి. ఇప్పుడు ఇది స్వయం ప్రకాశం కాదు. ఈ రూల్ అప్లై చేయి. అది వెలుగే, సూర్యుడు వెలుగే అని అంటే ఇది స్వయం ప్రకాశం కాదు. ఎందువల్ల? నువ్వు వెలిగిస్తే వెలిగింది. పరప్రకాశం. స్విచ్ ఆఫ్ చేస్తే లేదది. సూర్యుడు దీని దృష్ట్యా చూస్తే స్విచ్ ఆఫ్ అనే ప్రశ్న లేదు, ఎప్పుడు ఆన్ అయ్యి ఉన్నాడు. మాట వరుసకు అది కూడా పరప్రకాశమే అనుకోండి. దీని దృష్ట్యా అది స్వయం ప్రకాశం అవునా కాదా? అంటే నీ ప్రమేయం లేకుండా వస్తుసిద్ధంగానే ఏది బతుకుతున్నదో అది స్వయం ప్రకాశం. ఈసుసే దృష్టాంత విషయ సూర్య స్వయం ప్రకాశే. అదే చూస్తున్నాడు దృష్టాంతంలో అది స్వయం ప్రకాశం అనుకోండి. అన్య ప్రకాశకే అభావ్ హోనేసే ప్రకాశతే నహి. ఇంకా ఏది కూడా మరొక ప్రకాశం లేకుండా ప్రకాశించదు. బ్రహ్మరూప ఆత్మ బుద్ధి ఆదిసే జాన్నే మే ఆవేగాతో బ్రహ్మాత్మ దృశ్య హో జావేగా. ఎప్పుడైతే నేను బ్రహ్మమును, నాకు బ్రహ్మం అనుభవానికి వస్తుందని అన్నావో, ఎవరు దాన్ని ప్రకాశింపజేస్తున్నారు? ఆ బ్రహ్మాన్ని. నీ బుద్ధి. నీవు అనుకోవడం వల్ల కదా అది నీకు కనిపిస్తున్నది. ఆ అనుకోకపోతే కనిపించదా? అలాంటప్పుడు అది స్వయం ప్రకాశం ఎలా అయింది? పరప్రకాశమే. చాలా సూక్ష్మం అండి ఇది, చాలా సూక్ష్మం. అందువలనే బుద్ధి వృత్తి అక్కడికి స్టాప్ అయిపోతేనే అది బ్రహ్మం. నీవింకా బుద్ధి వృత్తి ద్వారా నువ్వు మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా దానికి విషయమవుతుంది అది. బుద్ధి స్వయం ప్రకాశో వేగి. సో ఏ అర్ధ శృతి తథా విద్వానో కో అంగీకార్ నహి. ఇది పెద్దలెవరు అంగీకరించరు, అనుభవజ్ఞులెవరు ఈ మాట అనరు. ఈసుసే మై బ్రహ్మరూపాత్మా కో జాంతా హూ ఏ నిశ్చయ్ ఠీక్ నహి. నేను బ్రహ్మాత్మానుభవం పొందుతున్నాను అని అనవద్దు, అది నిశ్చయం కాదు. అది కింటూ బ్రహ్మరూపాత్మతో జాన్నే వాలే కా స్వరూప్. నేను అనుభవానికి తెలుసుకుంటున్నాననే వాడి స్వరూపమేది. ఇంకా వాడా ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ మాట ఎందుకు అంటున్నాడు వాడు? స్వయం ప్రకాశ్ సర్వబుద్ధి ఆదియోं का द्रष्टा है. అది విషయం. ब्रह्मात्मा का स्वरूप केवल शुष्क तर्कों करके ही सम्यक अपरोक्ष जानने में नहीं आता. ఓరిక శుష్క తర్కంతో దాన్ని సాధించాలని చూస్తున్నావేమో, అది పనికిరాదు. నా బహుత్ శ్రవణ్ కర్నేసే, నువ్వు ఎంతైనా శ్రవణం చేయి. అదే నా మేధయా న బహునా శ్రుతేన నాయమాత్మా బలహీనేన లభ్యో. ఉపనిషద్ వాక్యాలు అవి మాటి కోట్ చేయకుండా దాని అర్థం రాస్తున్నాడు ఆయన. తర్కం కర్కేహి, ఎన్ని తర్క జ్ఞానాలు నీ దగ్గర ఉన్నా పనికిరావు. సామ్యక్ అపరోక్ష జ్ఞానేమే నహి ఆత. అపరోక్ష జ్ఞానానికి పనికిరావు. కావాలంటే పరోక్ష జ్ఞానం సంపాదించవచ్చు. నా బహుత్ శ్రవణ్ కర్నేసే, ఎంతైనా శ్రవణం చేయగాక జానా జాతా హై. నా కేవల్ చతురాయిషే, నా మేధయ ఎంత చాతుర్యం ఉన్నా జానా జాతా హై. నా అభిమాన్ పూర్వక వేదాది విద్యా అధ్యయన్సే బహునా శృతేన. వేదాధ్యయనం ఎంతైనా చేయవచ్చు గనక అది కూడా అభిమానం వదలకుండా చేస్తున్నావు. నేను చేస్తున్నాను, నేనంత పండితుండేని ప్రాప్త హోతాయి. కింటూ కేవల అహంకార రహిత్ సరళ బుద్ధి పూర్వక్ చెబుతున్నాడు బ్రహ్మజ్ఞానానికి సాధనం. అహంకారం వదిలేసి, అంటే దేహమే నేననేటువంటి భావం వదిలేసి, నేను కేవలం జ్ఞాతనే అనుకుంటూ, నేను జ్ఞానస్వరూపుణ్ణే అనుకుంటూ, సరళ బుద్ధిపూర్వక్ ఇంకే ఆలోచనలో రానివ్వకుండా, ఉత్కట జిజ్ఞాస సహిత్, బ్రహ్మాండమైన జిజ్ఞాస ఉండాలి, అన్వేషణ ఉండాలి నీకు. సమ్యక్ శ్రద్ధాభక్తులతో ఆచారవాన్ కో హీ ఏ ఆత్మ సులభ ప్రాప్త హోతా హై. పుత్రనే కహా. ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి. పుత్రనే కహా, ఇది ప్రశ్నోత్తరాలు. हे पिता, इस मनादि जड़ संघात का प्रेरक जीव है कि బ్రహ్మాత్మ? ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ సంఘాతం ఉన్నదే ఈ శరీరం, మనస్సు అన్నారు, ప్రాణం అన్నారు, ఇంద్రియాలన్నారు, శరీరం అన్నారు, దీన్ని నడుపుతున్నది ఎవరంటారు? బ్రహ్మమా లేకపోతే ఈ జీవుడా? పితానే కహా హే పుత్ర ఇస్మే ఏక దృష్టాంత సునో. నువ్వు అడిగావు ప్రశ్న బాగానే ఉంది, దాన్ని నేను ఒక దృష్టాంతపూర్వకంగా సమాధానమిస్తాను. జిస్సే తుమ్సే జీవ ఈశ బ్రహ్మ స్వరూప తథా ప్రేరక్ ప్రేర్య భావ జానా జావేగా. నేను ఆ దృష్టాంతం చెప్పానంటే దాని ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు జీవుడంటే ఎవడు, ఈశ్వరుడంటే ఎవడు, బ్రహ్మం అంటే ఏమిటని.
ప్రేర్యం ఏమిటి, ప్రేరకం ఏమిటి, ఎవరు పురమాయిస్తున్నారు, ఎవరు నడుస్తున్నారు. जैसे आकाश सूर्य के प्रतिबिंब बिना जल नहीं होता है और जल बिना प्रतिबिंब नहीं होता है. ఆకాశము సూర్యుడు లేకపోతే అక్కడ జలం లేదు, జలం లేకపోతే ఆ సూర్యుడు ప్రతిబింబించడు, దానిలో ఆ ప్రతిబింబం లేదు. జల్ ప్రతిబింబ ఇకట్టే హీ హోతే హై. ఆ జలము ప్రతిబింబము రెండూ కలిసిమెలిసి ఉన్నాయా లేవా? జలమే ప్రతిబింబం, ప్రతిబింబమే జలం, రెండు ఒకదాంతోటి కలిసిమెలిసి ఉన్నాయి. इकट्ठे होते हैं. जल के ग्रहण से प्रतिबिंब का भी ग्रहण होता है. జలాన్ని పట్టుకుంటే చాలు, దాంతో పాటు ప్రతిబింబాన్ని కూడా నువ్వు పట్టుకున్నట్టే అవుతుంది కదా. तात्पर्य ये कि जिस सूर्य व चक्षु व आकाश ने जल को प्रकाश है व अवकाश दिया है. ఆ ఆకాశం గాని, ఆ సూర్యుడు గాని, ఆ జలం గాని ఈ మూడు అవకాశం ఇవ్వకపోతే, तथा जिसने सर्व जगत को प्रकाश अवकाश दिया है सोई जल सहित प्रतिबिंब को प्रकाशता है. ఏదైతే అవకాశం ఇస్తున్నదో అదే ఈ జల సహితంగా ఈ ప్రతిబింబ రూపంగా ప్రకాశిస్తున్నదా లేదా? అవకాశ దేతా హై ఏ దృష్ట సిద్ధ హై. ఇది నీకు ఇప్పుడు బాగా కనిపిస్తూనే ఉన్నది ప్రపంచంలో. ఆధారం లేకపోతే ఆధేయానికి అర్థం లేదని. इससे जल को प्रकाश योग होने से ప్రతిబింబ భీ అవశ్య ప్రకాశ్య యోగ్య హోవేగా. ఆ జలాన్ని ఎప్పుడు ప్రకాశింపజేస్తున్నదో ఆ సూర్యబింబం, ఆ జలంలో ఉండే ప్రతిబింబాన్ని కూడా ఆటోమేటిక్ గా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. జైసే హీ అంతఃకరణ రూపీ జల్మే. ఇప్పుడు అర్థం చేసుకో, దృష్టాంతం పక్కన పెట్టు, దార్ష్టాంతికం దగ్గరికి రా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు వస్తుంది. అంతఃకరణ రూపీ జల్మే, మనస్సు అనేది జలాశయం అనుకో, అవిద్యాంశమే లేదా అవిద్య అనేది అనుకో. బ్రహ్మతారూపు సూర్య, ఆ బ్రహ్మమనే సూర్యుడు ఆ ఆకాశ్ కా ప్రతిబింబవత్ ప్రతిబింబ పడతా హై. ఆ ప్రతిబింబము ఆ అంతఃకరణమనే జలంలో పడ్డది. మన మనస్సు అండి, మన మనసులో వృత్తి రూపంగా పడ్డది. ఈ వృత్తి ఆ బింబాన్ని పట్టుకున్నది, అది ప్రతిబింబంగా కనిపిస్తున్నది ఇక్కడ. ब्रह्मतारूप सूर्य पड़ता है, दोनों मिले हुए का नाम जीव है. ఆ ప్రతిబింబము ఈ జలము రెండూ కలిసి జీవుడు. ప్రతిబింబం ఏమిటి? ఆ చైతన్య ప్రతిబింబమేది అంటే చేదు ఆభాస, చైతన్యం యొక్క ఆభాస, ఆభాసే ప్రతిబింబం. ఎక్కడ పడ్డది? మనోవృత్తిలో పడ్డది. ఈ వృత్తి జలం, ఈ ఆలోచన జలం, అది మీడియం. ఆ మీడియంలో ఆ చైతన్య కాంతి పడ్డది. ఈ కాంతిని దాన్ని రెండింటినీ కలిపి పట్టుకుంటున్నావు నువ్వు. మిలే హుయే కా నామ్ జీవ్ హై ఔర్ బింబ కా నామ్ బ్రహ్మ ఈశ్వర ఆత్మా హై. ఆ బింబానికేమో బ్రహ్మమని పేరు పెట్టావు, లేదా ఈశ్వరుడని పేరు పెట్టావు, లేదా ప్రత్యేగాత్మ అని పేరు పెట్టావు. దానికి సంబంధం లేదు దీంతో. కానీ దాని ప్రతిబింబమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఉందా లేదా సంబంధం? अंतःकरण व अविद्या सहित प्रतिबिंब रूप जीव से भिन्न और कहीं जीव की सिद्धि होती नहीं. ఇంకా జీవుడనేవాడు ఎక్కడా లేడు, ఇదే జీవుడు, ఈ ప్రతిబింబమే. అంతఃకరణము బింబము రెండింటి యొక్క కలయికే ప్రతిబింబం. ఆ జలము, ఆ సూర్య మండలము, ఈ రెండింటి కలయికే ఆ జలంలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబం. అక్కడ సూర్యుడు లేకపోతే ప్రతిబింబం లేదు, అక్కడ పరమాత్మ చైతన్యం లేకపోతే ఇక్కడ జీవ చైతన్యం లేదు. జలం లేకపోతే పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉంటుంది, కానీ జీవ చైతన్యం అనేది రెండవది లేదు. అనగా మనస్సు లేకపోతే జీవుడు లేడు. ఇక్కడ మనసు లేకపోయినా లేడు, అక్కడ ఆత్మ లేకపోయినా లేడు. ఆ మనసు ఆత్మ అనగా చైతన్యము జడము రెండింటి గ్రంథి ముడి, అది జీవుడు. పారాణి అని నేను చెబుతుంటానుగా అప్పుడప్పుడు. ఆ పసుపు సున్నం రెండు ఏది లేకపోయినా ఎర్రని రంగు రాదు, అదొక్కడ విషయం. तो तुम ही कहो, तुम भी शास्त्रज्ञ निज अनुभवशील वाले कहो, वाले हो, నువ్వే చెప్పు, నువ్వే అనుభవశాలివై మాట్లాడు. ఈశ్వసే అంతఃకరణ సహిత ప్రతిబింబ జీవ్ హై. అది నోట్ చేయి, అంతఃకరణ సహిత ప్రతిబింబ జీవ్ హై. కేవలం ప్రతిబింబం కాదు, కేవలం అంతఃకరణం కాదు, రెండింటి కలయిక. వృత్తిలో ప్రతిఫలించిన చైతన్యం అది. అందుకనే జీవుడు చేతనుడు అచేతనుడు కూడా. ఆ వృత్తి అచేతనం,
దానిలో ప్రతిఫలించినటువంటి ఆ ప్రకాశం చైతన్యం. తాత్పర్య ఏకి త్వంపద కా వాచ్యార్థ హై. త్వంపదము యొక్క వాచ్యార్థము జీవుడు, లక్ష్యార్థం కాదు. లక్ష్యార్థం అయితే శుద్ధి అవుతాడు. శుద్ధి అయితే కేవలం బింబమే అయిపోతాడు, ఇంకా ప్రతిబింబం లేదు, ఈ జలంతో సంపర్కం లేదు. యహి పూర్వోక్త జీవ హి జల సహిత प्रतिबिंब के गमनादिक समान कर्ता भोक्ता परलोक में गमन पुनः इस लोक में आगमन. ఇన్ని సాగుదంపులు వచ్చాయి ఈ జీవుడికనంటే దానికి కారణం అది. ఆ అంతఃకరణంతో ఏకమయ్యేసరికి ఆ వృత్తి అటు తీసుకోపోతే అటు ఈ ప్రతిబింబం పోతుంది. ఆ నీళ్లు కదిలిపోతుంటే దాంతోపాటు ప్రతిబింబం కూడా కదిలిపోతుంది. ఇహలోకం పరలోకం ప్రయాణాలు జన్మలు జన్మాంతరాలు ఆ ప్రతిబింబానికే బింబానికి లేవు. ప్రతిబింబానికి కూడా స్వతంత్రంగా లేవు. ఆ జలం యొక్క ప్రవాహం ఉన్నదే అది చేస్తున్న పని ఇదంతా. అంటే మనస్సుంటేనే మొత్తం, లేకపోతే ఏదీ లేదు. కనుకనే మనోన్మని అమ్మవారు మనసును దాటిపోండో అని అంటూ ఉంటే ఏంటర్థం? మనస్సు అంటే త్రిగుణాత్మకమే కదండి. మనసు సత్వగుణం, ప్రాణం రజోగుణం, శరీరం తమోగుణం, గుణత్రయంలోనే పడిపోయి ఉన్నావు నువ్వు. పరలోకమే గమన్ పునః ఈస్ లోకమే ఆగమన్. జ్ఞాన్ అజ్ఞాన్, నాకు తెలుసునంటావు, తెలియదంటావు. ఇదంతా ఏమి వికల్పం? హర్ష శోక్ సుఖ దుఃఖ బంధ మోక్షాది ధర్మో వాలా హై. బింబ నహి, బింబానికి లేవి అగచాట్లు, కేవలం ఈ ప్రతిబింబానికే. జైసే ప్రతిబింబానికి కూడా జలంతో సంపర్కం వల్లనే, అంటే దేహంతో తాదాత్మ్యం చెందడం వల్లనే. జైసే జల్ మే ప్రతిబింబ కా లక్ష్య రూప్ జో సూర్యాది బింబ హై. లక్ష్యార్థం ఉన్నదే అది బింబం, వాచ్యార్థం ప్రతిబింబం. జీవుడు వాచ్యార్థం, లక్ష్యార్థం అయితే ప్రత్యేగాత్మే. లక్ష్యరూప్ ఆ బింబం ఏదైతే ఉన్నదో జో సూర్యాది బింబ హై తో పూర్వోక్త సర్వ సాహిత్య ప్రతిబింబకే ధర్మం సే రహిత్ హై. ఈ ప్రతిబింబం పడే పాటలది పడదు. ఈ జలం వల్ల దానికి అగసాట్లన్నీ వచ్చాయి, లేకపోతే దీనికి లేవు. తాయిసే అంతఃకరణ సహిత ప్రతిబింబ రూప జీవుక. మళ్ళీ దార్ష్టాంతికానికి అన్వయిస్తున్నాడు. అంతఃకరణ సహిత ప్రతిబింబ రూప జీవుడట వీడు. వీడికి లక్ష్య రూపు జో బ్రహ్మాత్మ. ఆ ప్రతిబింబానికి సూర్యబింబం ఎట్లాగో లక్ష్యమో అలాగే వీడికి కూడా బ్రహ్మస్వరూపము లక్ష్యం. బింబస్వరూప సాక్షి చైతన్య ఈశ్వర్ అంతర్బాహర్ స్థితి హై. లోపల వెలపలా ఉన్నాడు, అక్కడ నీళ్లలో ఉన్నాడు, ఈ నీళ్ల ఆ పైన ఆకాశంలో ఉన్నాడు. మొత్తం ప్రకాశమంతా అదే అన్నట్టు ఈ బ్రహ్మ చైతన్య ప్రకాశం ఈ లోపల ఉంది, వెలపలా ఉంది. ప్రతిబింబ రూపంగానూ అదే ఉంది, బింబ రూపంగానూ అదే ఉంది. स्थित है तो पूर्वोक्त सर्व समान प्रतिबिंब मन का रूप जीव के धर्मों से रहित स्वतः ही निर्विकार निर्विकल्प है. देनी धर्माలు దానికి లేవు. इससे ये सिद्ध हुआ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే कि अंतर वस्तु मन बुद्धि आदियों से अज्ञात हुई. ఈ మనసు బుద్ధి వీటికి తెలియదట లోపల తన ఒక పదార్థం ఉన్నదని, ఒక అంతర్యామి ఉన్నదని వాటికి. ఎందుకంటే ఇవి సగుణం, అది గుణాతీతం. आदियों से अज्ञात हुई और सर्वबुद्धि आदियों को जो अंतर प्रकाश करे. లోపల ఉండే దేని మీద దాని ప్రకాశం పడుతూనే ఉన్నది. నాం జానే, ప్రకాశించడం అంటే తెలుసుకోవటం అని అర్థం. తిస్ వస్తువుకో బ్రహ్మ కహో, దాన్ని బ్రహ్మమను. చాహే అల్లా, ఖుదా, రహీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రహీం ఈశ్వర్, चाहे नारायण, चाहे कृष्ण, चाहे राम, चाहे अंतर्यामी, चाहे गॉड, चाहे परमात्मा कहो, चाहे ఈశ్వర్, चाहे ఆత్మ ప్రత్యక్ కహో, అదే ప్రత్యేగాత్మాను. అన్నీ ఎగ్జాస్ట్ చేసేస్తున్నాడు. అన్నీ కలిపి ఒకే ఒక పదార్థాన్ని చెబుతున్నాయి. తెలుసుకోండి, మాటల్లో ఏముంది. చాహే పురుష్ కహో, పురుషోత్తమ ప్రాప్తి. పురుష్ కహో, చాహే సత్ చిత్ ఆనంద్ కహో. లేదు, ఈ పర్సనాలిటీస్ మనసుకు రానివ్వకుండా కేవలం అబ్స్ట్రాక్ట్ ఆ సచ్చిదానంద స్వరూపం అనను, అది రియాలిటీ అంటారు. గాడ్ అనను, రియాలిటీ అను, లేకపోతే కంట్రోలర్ అను, కమాండర్ అను, నువ్వు ఏ పేరైనా పెట్టునైనా మాకేం సంబంధం లేదు. అది బింబరూపంగాను భావిస్తే చాలు, ఉపాధులతో కలిపి పట్టుకోకపోతే చాలు. परंतु पूर्वोक्त लक्षण युक्त बिंबभूत वस्तु ही तुम्हारा तथा हमारा सर्व जगत का निस्संदेह स्वरूप है. కానీ ఇది కాదు మన స్వరూపం తెలుసుకో. ఈ ప్రతిబింబాన్ని పట్టుకొని వేటాడవద్దు.
ఆ బింబమే నీ స్వరూపం గుర్తించు. బింబం అనేసరికి అభిమానం ఉండదు దానికి. ఆ జలాశయంతో ఏకం కాదు ఆ బింబం. సూర్యబింబం అక్కడెక్కడో ఉన్నది. ఆ జలంతో దానికి సంబంధం లేదు. దానికి జలంతో సంబంధం ఉన్నది దాని ఆభాసకు, దానికి కాదు. వస్తువుకు సంబంధం లేదు, ఆభాసకు ఉన్నది. ఇప్పుడు నువ్వు వస్తువా ఆభాస తెలుసుకో. నీకు పెట్టాడు పరీక్ష. हमारा सर्व जगत का निश्चय यही वस्तु सर्व ఇంద్రియ ప్రాణ దేహ మనాది సంఘాత్ కా ప్రేరక అదట ప్రేరణ చేస్తున్నది. నువ్వు అడిగావే ఎవరు మరి పురమాయిస్తే ఈ శరీరం నడుస్తూ ఉన్నది చేస్తున్నదని, అది ప్రేరణ చేస్తున్నది. అన్య జీవ్ నహి జీవ్ ప్రేర్య హై. జీవుడు ప్రేర్యుడు. అది పురమాయిస్తే అలాగా నడుచుకుంటున్నవాడు జీవుడు. क्योंकि పూర్వోక్త రీతి సే జీవ దృశ్య హోనే సే మిథ్యా హై. జీవుడు దృశ్యమైపోయాడు ఇప్పుడు. అందువల్ల మరొకరు నడపవలసి వస్తున్నది. तात्पर्य जो अंतःकरण रूप दृश्य की व्यावहारिक व प्रातिभाषिक सत्ता है. వ్యావహారిక ప్రాతిభాషిక సత్తాయే తన సత్తా అనుకుంటున్నాడు వీడు. సోయి ప్రతిబింబకి వ్యావహారికము జాగ్రత్త అవస్థలో, ప్రాతిభాషికం స్వప్నావస్థలో. అక్కడి గుర్తుంచుకోండి. జాగ్రత్త అవస్థలో ఉన్నాను నేను అనుకుంటే అది వ్యావహారిక సత్తా, స్వప్నావస్థలో ఉన్నాను అనుకుంటే అది ప్రాతిభాషిక సత్తా. ఈ రెండవస్థలు దాటి సుషుప్త్యవస్థలో ఉంటే పారమార్థికమే కానీ అది గుర్తింపు లేని పారమార్థి. ఆ సుషుప్తిలో నేనున్నాను అనుకుంటే అది పారమార్థి, అనుకోలేకపోతే అది కేవలం అవస్థే. సత్తా హై సోయి ప్రతిబింబకి భీ సత్తా హై. దాని అవస్థే దీని అవస్థ, దాని సత్తాయే దీని సత్తా. భిన్న నహి. అంతఃకరణ కా అనుయాయి ప్రతిబింబ హై. క్యోంకి అంతఃకరణకి అనుయాయి, దాన్ని అనుసరించి ఉంటున్నది ఆ ప్రతిబింబం. ఆ జలాన్ని అనుసరించి ఆ ప్రతిబింబం ఉన్నట్టే. క్యోంకి బింబ మన్కే అనుసారీ నహి. బింబము నీ మనస్సును బట్టి నడవదు, దాన్ని ప్రేరణ చేయలేదు. ప్రేరణ చేసేది దేన్ని? ప్రతిబింబాన్ని. పరంతు సంసార దశామే నామ బ్రహ్మాత్మ అజ్ఞాత దశామే. బ్రహ్మమే నేను అని అనుకోలేని దశే సంసారం. పూర్వోక్త జీవ అబాధ్య రూప సత్ హై. అది సత్యమైనదేదో అది నా స్వరూపమని గుర్తించనంత వరకు అసత్యాన్నే సత్యమని భావిస్తున్నావు గనుక ఇప్పుడు నీ స్వరూపం ఏమిటని అడిగితే నిజాయితీగా చెప్పుకోవాలి ప్రతి ఒక్కడు. పరమాత్మే నా స్వరూపం ఇప్పుడు అనడానికి నీకు అర్హత లేదు. ఇప్పుడు అనవలసింది ఏమిటంటే ఈ జీవాత్మే నా స్వరూపం అను. జీవ అబాధ్య రూప సత్ హై. దీనికి బాధ లేదు ఇప్పుడు. అంటే నేను జీవుడిని అనుకున్నా నీకేం బాధ లేదు. ఎప్పుడు బాధ? నేను బ్రహ్మాన్ని అనుకుంటే మాత్రం జీవుడు బాధితమైపోతాడు. అప్పుడు నువ్వు ఇది కాదు. అంటే అజ్ఞానం ఉన్నంత వరకు సర్వము సత్యమే. అప్పుడే ధర్మపురుషార్థం సత్యం అవుతుంది. పుణ్యం పాపం ఏంటి, సుఖం దుఃఖం, జన్మలు జన్మాంతరాలు, ఇహలోకాలు పరలోకాలు అన్నీ ఉన్నాయనంటే తాత్కాలికంగా ఉన్నాయి. అదే వ్యావహారికం. దాన్ని నడుపుతున్నదేది అజ్ఞానం. ఆ వ్యావహారికాన్ని బతికిస్తున్నది అజ్ఞానం. ఇసీసే శాస్త్రనే జీవ్ కో సనాతన్ సత్ కహా హై. కనుకనే శాస్త్రం జీవుడు కూడా సనాతనుడని చెప్పడం. సనాతనుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడనే. అంతే. అజ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఉన్నాడు. అజ్ఞానం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాడుగా. కనుక జీవుడు ఎప్పుడూ ఉంటాడు. परंतु जीव का परमार्थ लक्ष्य स्वरूप बिंबभूत ब्रह्मात्मा त्रैकालिक सत्स्वरूप अबाध्य है, अन्य जीवादि नहीं. కాని వీడి లక్ష్య రూపం ఉన్నదే అంటే పరిశుద్ధమైన జీవుడైతే అది మాత్రం ఎప్పటికే ఉంటుంది. దానికి ఇంకా బాధే లేదు. అది నిజమైనటువంటి సత్. ఇది తాత్కాలికమైన సత్తు, అది శాశ్వతమైన సత్తు అనుకో. జైసే జల సహిత ప్రతిబింబ మిథ్యా హై. జలంతో సహా ప్రతిబింబం ఎలాగైతే మిథ్యాభూతమో, బింబ భాను సత్ హై. ఆ బింబభూతమైన ఆ సూర్య భగవానుడే ఎలాగా సత్స్వరూపుడో అలాగే ఇక్కడ కూడా ఆ బ్రహ్మమే సత్యం. ఎప్పటికీ జీవుడు కాదు. కానీ అనుకున్నంత వరకు వీడు సత్యమే. తర్వాత ఆదియోं के प्रकाशक प्रेरक ब्रह्म रूप आत्मा को श्रुति कथन करती है. అప్పుడే వీణ్ణి అది ప్రేరణ చేస్తున్నదని వేదం చెప్పడం. ఏ ప్రాణం కా ప్రాణ హై
చక్షుమోక చక్షు హై కేనోపనిషత్తు. ప్రాణానికి ప్రాణమది, కంటికి కన్ను, శ్రోత్రోక శ్రోత్ర, చెవికి చెవి, త్వచాక త్వచ, మన్కో మన్ రూప్ హై మనసో మనః. అంటే ఈ చిన్న మనస్సును ఆ పెద్ద మనస్సు ప్రేరణ చేస్తున్నది. ఆకాశ్ కా ఆకాశ రూప్ హై ఇత్యాది సర్వక జ్ఞాన్ లేనా. అదిగో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. తాత్పర్యకి సర్వనామ రూప దృశ్య వస్తుओं का అస్థి భాతి ప్రియ రూపాత్మ స్వరూపభూత హై. ప్రతి నామరూపాలకు అస్థిభాతియే స్వరూపం. అయితే ప్రతి దూలానికి, వాసానికి, ప్రతి తలుపుకు, ద్వారబంధానికి చక్కే స్వరూపం. దాన్ని విడిచిపెట్టేది లేదు. అంటే ప్రతి నామరూపాలకు అస్థిభాతి స్వరూపం అంటే అర్థం అది. స్వరూపభూత హై జైసే సర్వనామ రూప తరంగాదియోं का సరేదంతా ఉంచండి. భూషణోं का స్వరూప సువర్ణ హై. ఆ ఆభరణాలకన్నిటికీ స్వరూపం బంగారము. జైసే ఖిలౌనా కా స్వరూప చీనీ హై. ఆ పంచదారతో చేసినటువంటి ఆ పదార్థాలన్నిటికీ ఆ పంచదారే స్వరూపము. తైసే నామరూప ప్రపంచిక అస్థిభాతి ప్రియరూప మై హి స్వరూపం. అస్థిభాతి ప్రియమైన నేనే అంటే ఆత్మే అనాత్మకు స్వరూపం. కార్యకారణ రూప ప్రపంచ మన్వాణి సహిత వాంగ్మనస గోచర్ మే తే మై అవాంగ్మనస గోచర్. వాంగ్మనస గోచరమైన దానికంతా అవాంగ్మనస గోచరం స్వరూపం అన్నమాట. ఐసే నిశ్చయ వాలా పురుష జీవిత అవస్థా మే హి అమృత భావ కో ప్రాప్త హోతా హై. జీవించి ఉండగానే ఇలాంటి నిశ్చయ జ్ఞానం ఉన్న మహానుభావుడు జీవన్ముక్తుడైపోతాడు. హే పుత్ర అంటే వాడు ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తూ అనాత్మతో లావాదేవీ పెట్టుకుంటుంటాడు. అది జీవన్ముక్తి. जो चैतन्य मन बुद्धि श्रोत्रेयादिक इंद्रियों के अंतर मन श्रोत्रादि इंद्रियों से अभिन्न हुए का किए के समान स्थित हुआ. లోపల ఉండి ఈ పదార్థాలన్నీ ఉపాధులతో తాను ఏకమైనట్టు ఏదైతే కనిపిస్తుంటుందో, जो मन बुद्धि प्राण श्रोत्रादि जड़ इंद्रियों के आप अपने व्यवहार में प्रेर कर లోపల ఉండి తాను అలా ఉంటూనే వీటినన్నే ప్రేరణ చేస్తూ జోడతా హై కలుపుతూ ఉంటుందో, తథా తిన్కే న్యూనాధిక వ్యవహారకే జాంతా హై వీటి యొక్క మంచి చెడ్డలు కూడా గమనిస్తుంటుందో. మనాదియోं को जो प्रेरणा जानना है नाम सत्ता स्फूर्ति से प्रदान करता है. సత్తా స్ఫూర్తి వాటికి ఇవ్వటమే ప్రేరణమట. అవి కూడా ఉన్నాయి, అవి కూడా నాకు స్ఫురిస్తున్నాయి అనుకునేసరికి అవి వీటిని ఇది ప్రేరణ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. तो ये देव मनादि इंद्रियों से भिन्न मनादियों का साक्षी तुम्हारा स्वरूप. అదే నీ స్వరూపం, ఇది కాదు. ప్రేరణ చెయ్యబడేవి కావు, ప్రేరణ చేసేది. ఐసే హి పృథివీ ఆది సర్వ పదార్థో మే జోడ్ లేనా. యః పృథివ్యాం తిష్టన్యం పృథివీ నవేదా యః పృథివీ శరీర్. ఇది అంతర్యామి బ్రహ్మాండంగా చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. అదంతా మళ్ళీ పట్టుకొచ్చాడు. ఆ పృథివీ మొదలైన వాటిట్లో కూడా అదే ఉన్నదట. మన పిండాండంలో ఉన్నది అదే, ఆ బ్రహ్మాండంలో ఉన్నది అదే. అంతర్యామి రూపంగా ఇన్నర్ కంట్రోలర్, ఆ కంట్రోలింగే ప్రేరణ. లోపల చేస్తుంది. ఆ సూర్యమండలంలో చేరి ప్రకాశిస్తున్నది. ఆ మండలం కాదు ప్రకాశిస్తున్నది, ఆ మండలాన్ని ప్రకాశింపజేస్తున్నది ఒకటి ఉన్నది లోపల ఎనర్జీ రూపంగా. అప్పుడు ఈ మ్యాటర్ కనిపిస్తున్నది మనకు. మ్యాటర్ అండ్ ఎనర్జీ దేవతా భూతం అని చాలాసార్లు చెప్పా. హే పుత్ర జైసే ధాన్ కాటనే మే శస్త్రకో పురుష ధాన్ కాటనే వాస్తే ప్రేరితా హై. దగ్గర ఒక కొడవలో ఏదో పెట్టుకుని ఆ పైరు కోత చేస్తున్నాడు ఒకడు, పైరు కోసేస్తున్నాడు కొడవలితో. ఎవరు కోయడం? కొడవలే, వాడి చెయ్య వాడ. పైకి చూస్తే కొడవలి కోస్తున్నట్టు కనిపిస్తుంటుంది. తైసే ఏ ఏక ఆత్మ మనాది ఇంద్రియోं को भिन्न होकर, ఆ మనస్సు ఒక కొడవలి, ఆ ఇంద్రియాలు కొడవళ్ళు. హోకర్ ఉన్కే వ్యవహార్ మే ప్రేరిత నహి. అలాగా కోస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు కోస్తున్నారు? కొడవలియా కాదు, వాడి చెయ్యి. వాడి సంకల్పం వల్ల వాడి చేయి దాన్ని ప్రేరణ చేస్తే కొడవలిని, ఆ కొడవలి ఆ క్రియ నెరవేరుస్తూ ఉన్నది కదా. ఇది కొంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది ఈ దృష్టాంతం. కానీ తెగిందాకా బిగించకు, ఇది కూడా కాదు దృష్టాంతం. ఎందుకనంటే వాడికి సంకల్పం కలిగి ఈ పని చెయ్యాలనుకొని వాడు ఆ చేతి ద్వారా, ఆ కొడవలి ద్వారా ఆ పని చేస్తూ ఉన్నాడు. కర్తృత్వం వచ్చి పడ్డది వాడికి, సాక్షి కాదప్పుడు. కింతు జైసే స్వప్న ద్రష్ట
స్వప్న ఇంద్రియాది పదార్థో మే స్థితి హోవా నిర్వికార్ హోకర్ ప్రేరితా హై. అది తీసుకో దృష్టాంతం. స్వప్నంలో ఉన్నాడు, వాడు అన్ని పనులు చేస్తున్నట్టే కనిపిస్తాడు, వాడు ఏం చేయటంలే. చేయకపోయినా చేసినట్టు కనిపిస్తుంటుందే, అది అలాంటిది వాడి ప్రేరణ. జైసే ఆకాశ్, మొన్న మాట చెప్పాను చూడండి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభవ తస్య కర్తారమపి మాం విద్య కర్తారం. ఇప్పుడు అదే అర్థం అవుతుంది మనం. నేనే చాతుర్వర్ణ్యాన్ని నేనే సృష్టించానని చెప్పి అబ్బా నేనేం కర్తనైనా కూడా నేను కర్తను కాదన్నాడే. కర్తను కాదని ఎలా అనగలడు? ఆభాస రూపంగా జరుగుతున్నది వ్యవహారం, వాస్తవంలో జరగటం లేదు. సూర్యుడు తానే వచ్చి జలంలో ప్రవేశించాడా? ఆ ప్రతిబింబం ఎక్కడిదేనంటే ఆయన అక్కడ ఉండడమే, ఆయన రావడం, ఆ ప్రవేశించటం, ఆ ప్రతిబింబం కనిపించటం, ఈ మొత్తానికి సూర్యుడు బాధ్యుడా? బాధ్యుడంటే బాధ్యుడు, కాదంటే కాదు. ఇంద్రియాది పదార్థమే స్థితి హోవా నిర్వికార్ హోకర్ ప్రేరితా హై. తనలో ఏ మార్పు లేకుండానే దాన్ని ప్రేరణ చేస్తుంటాడు. జైసే ఆకాశ్, ఇంకా వెళ్ళిపో, ఒక ఆకాశాన్ని తీసుకో. సబ్ మే స్థితి హువా సర్వకో అవకాశ దేత. అందరిలో ఉంటూ అందరికీ అవకాశం ఇస్తున్నదట. ఇస్తున్నదనంటే ఏంటి? ఆకాశం అవకాశం ఇస్తుందే. ఆ ఇవ్వటం అనేది కర్తృత్వం, అది ఉండడమే అవకాశం. యహి తిస్కా ప్రేరణత్వ హై. ఇదేనట దాని ప్రేరణ అనే మాటకు అర్థం. ఇప్పుడు సూర్యుడు అక్కడ వెలిగిపోతున్నాడు, ఆ వెలుగు బెదవాడి మీద పడ్డది, మనమందరం మన పనులు చేసుకుంటున్నాం. ఆయన మన చేత పని చేయిస్తున్నాడా? కర్మ సాక్షి అంటారు. కర్మలకు సాక్షి ఆయన, అంతే, ప్రేరకుడు కాదు. కానీ మనం ఆ వెలుగు లేకపోతే పనులు చేయలేంగా. మనలో జరుగుతున్నది ఈ వికారం, ఈ విక్రియ, ఈ మార్పు. ఆయన ఈ మార్పుకు నిమిత్తమాత్రుడు. ఆ మాట అనాలి. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్మయైవైతే నిహత పూర్వమేవ. నేనే చంపేశాన్రా ఈ కౌరవ సైన్యాన్నంతా, నీవు నిమిత్తమాత్రుడవురా అర్జున అన్నాడే. ఇప్పుడు ఆ వాక్యాలన్నీ బాగా అర్థమవుతాయి మనకు. ఈ లోపల ఒక వెలుగు ఉన్నదండి, ఆ వెలుగులో మనస్సు ఆలోచిస్తున్నదండి. ఇవి నేను చెబుతా వినండి, ఇంకెందుకు. లోపల వెలుగున్నదా లేదా? అంతర్జ్యోతిరేవయ. లోపల ఒక వెలుగు ఉన్నది అంటే స్ఫురణ. వెలుగంటే అది చూడకండి, ఊరికే స్ఫురణ. ఒక జ్ఞానం ఉందా లేదా? ఉంది. ఆ జ్ఞానంలోనే మనస్సు ఆలోచిస్తున్నదా? అది కర్తృత్వం. ఇప్పుడు ఆ ఆలోచనను ఎవరు ప్రేరణ చేస్తున్నారు? ఆ జ్ఞానం లేకపోతే ఆ వృత్తి రాదు కదా, ఆ కదలిక ఏర్పడదు కదా. ఆలోచన ఒక కదలిక కదండి. ఆ కదలిక అంటే కర్మ, క్రియ. ఆ క్రియ దేని వల్ల ఏర్పడుతున్నది? ఆ జ్ఞానం వెలుగులో ఏర్పడుతున్నది. ఇప్పుడు దానికి కారణం ఎవరు అంటే ఆ జ్ఞానమే కారణం అదే ప్రేరణ చేస్తే ఈ మనసు ఆలోచించింది అంటావు నువ్వు. అదే వ్యావహారిక సత్యం, పారమార్థికం కాదు. అది పరమార్థంలో అక్కడ ఏమీ జరగటంలా, అది దాని పాటికి అది ఉన్నది పాపం, దాన్ని ఇది వాడుకుంటున్నది. యహీ తిస్కా ప్రేరణత్వాయి తైసేతుం బ్రహ్మాత్మా నాం రూప ఆది రూప మనాది దృశ్య విషయ స్థితి హుయే. నీవు కూడా అలాగే జ్ఞానస్వరూపంగా ఉంటూ నీ పిండాండంలో తథా మనాది దృశ్యకే ప్రేరక్ ప్రకాశక్ హుయే భీ. నీ జ్ఞాన ప్రకాశంలో అవన్నీ నడుస్తున్నా అసంగ్ హోనేసే. నువ్వు నిరాకారం నిర్గుణమైనటువంటి జ్ఞానం కదా, అందువల్ల వాటితో సంబంధం లేదు నీకు. స్వతహా నిర్వికల్ప శాంతరూప స్థితో. నీ పాటికి నువ్వు స్థిమితంగా ఉన్నావు. అంటే రెండు కలిపి పట్టుకోవడం కాదు, రెండింటినీ ఇటు అటు చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. మధ్యలో నిలబడాలయ్యా నువ్వు. ఎప్పుడు కూడా మధ్యస్థుడివై ఉంటేనే నీకు క్షేమం. మధ్యవర్తి అనేవాడు వాడే, దేంతో సంబంధం లేదు, ఇద్దరితో పెట్టుకున్నట్టు కనిపిస్తాడు. లోకంలో ఎంత సత్యమో ఇది. మన ఆధ్యాత్మిక రంగంలో కూడా నీవు మధ్యలో ఉన్నాననుకో, అటువైపు ప్రత్యేగాత్మను చూస్తుండు, ఇటువైపు ప్రపంచాన్ని చూస్తుండు. ఈ ప్రపంచంలో అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. అటు ప్రత్యేగాత్మ కేవలం నిర్వికారంగా, కేవలం చైతన్య ప్రకాశ రూపంగానే ఉంది. నువ్వు ప్రకాశం వైపు చూస్తూ ఉండు, ప్రకాశ్యం వైపు చూస్తుండు. ఈ రెండు వైపులు చూస్తూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, ఆ ట్రైన్ ఏమో ఒకటి ఆగి ఉన్నది, ఒకటేమో కదిలిపోతున్నది. నీ ట్రైనే కదిలిపోతున్నట్టుగా నీకు భ్రమ. నీ ట్రైన్ ఆగింది అక్కడ, పక్క ట్రైన్ వెళ్ళిపోతున్నది, మహా స్పీడ్ మీద పోతుంటుంది. అది నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే, ఏది కదులుతున్నది ఏది లేదని తెలుసుకోవాలంటే ఆ కిటికీలోంచి తల బయట పెట్టి అప్పుడు చూడు. ఈ ట్రైన్ను చూస్తుండు, కదలిక లేని నీ ట్రైన్ చూస్తుండు, కదిలే ఆ ట్రైన్ చూస్తుండు. అప్పుడు తేడా తెలుస్తుంది.